సో షేర్ వచ్చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోమ్ అనే ఫోల్డర్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే హోమ్ అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు సిస్టమ్ 1 లేదా సర్వర్ నేమ్లో తర్వాత హోమ్ అనే ఫోల్డర్ అనమాట. డన్. ఇప్పుడు దీన్ని ఒక పర్టికులర్ యూజర్కి అసైన్ చేస్తాం. అంటే సపోజ్ విండోస్ ఆర్ డిఎస్.ఎంఎస్సిలో మన దగ్గర యూజర్స్ కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను M2 యూజర్ తీసుకొని వాడికి ప్రాపర్టీస్లో ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్లో సపోజ్ నేను దాన్ని ఎక్స్ అని తీసుకున్నాను. సో టు పాత్ ఏంటంటే /A1/ ఫోల్డర్ నేమ్ ఏంటి మనం పెట్టుకుంది హోమ్ /యూజర్ ఎవడు అంటే వీడు M2. సో నేను అప్లై చేశాను. ఓకే, ఇంతవరకు ఏంటంటే వాడికి హోమ్ ఫోల్డర్ అనే పర్మిషన్ నేను ఇచ్చాను. సో హోమ్ ఫోల్డర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీడికి మనం M2 యూజర్కి ఇచ్చాం. సో వర్క్ గ్రూప్లోకి వెళ్ళి M2 యూజర్ ద్వారా మనం లాగిన్ అవుదాం. వీడికి పాస్వర్డ్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ స్పేసి హోమ్ ఫోల్డర్ వచ్చేసింది. ఇక్కడ M2 పర్మిషన్ వీడికి ఎంత జీబీ ఉందంటే 99 జీబీ ఉంది ఆల్మోస్ట్, అంటే ఒక 100 జీబీ. సో దీన్ని మనం కోటా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే దీన్ని రెడ్యూస్ చేస్తాం. అంటే వాడి యొక్క మెమరీ సైజ్ని చేంజ్ చేస్తాం. సో అది ఎట్లా అంటే సిస్టమ్ 1లోనే ఫైల్ సర్వర్ మేనేజర్లో టూల్స్లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని తీసుకొని ఇక్కడ మనం చెప్పుకున్న కోటా మేనేజ్మెంట్, ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్, స్టోరేజ్ రిపోర్ట్స్ ఇక్కడే ఉంటాయి. సో కోటా మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేసి కోటాస్, ఈ కోటాస్లో ఇక్కడ క్రియేట్ ఏ కోటా అని ఉంది. సో క్రియేట్ చేసి బ్రౌజ్, ఈ బ్రౌజ్లో దేన్ని మనం తగ్గించాలి దిస్ పీసీలో. సో హోమ్ అనే ఫోల్డర్ కదా, సో హోమ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఓకే చేశాను. సో ఎంతవరకు తగ్గించాలి అంటే 100 జీబీ లిమిట్, 200 జీబీ లిమిట్. సో బేసిక్గా మనది ఎంత ఉంది అంటే 100 జీబీ ఉంది. సో నేను 200 లిమిట్ వరకే రిపోర్ట్ ఇవ్వడానికి నేను క్రియేట్ చేశాను హోమ్ ఫోల్డర్ని. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చెక్ చేద్దాం. బేసిక్గా ప్రీవియస్గా వాడికి ఎంత ఉంది అంటే 100 జీబీ ఉంది. సో ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాం. వీడికి ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది 200 MB వరకే పర్మిట్ అనమాట. సో ఇదిగోండి 1 GB 100 GB ఉన్న వీటికి హోమ్ ఫోల్డర్ అనేది 200 MB అయిపోయింది. సో ఇది మనం చెప్పుకున్న కోటా మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఫైల్ స్క్రీనింగ్. సో బేసిక్గా ఆ పర్సన్కి నేను ఇమేజెస్ని నేను యాక్సెస్ ఇవ్వను. సో అది ఎట్లా ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా డొమైన్ కంట్రోలర్లో టూల్స్లోకి వచ్చి ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్లోకి వచ్చి ఇక్కడ ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ఫైల్ స్క్రీన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ ఏ ఫైల్ స్క్రీన్ ఉంది. సో తీసుకొని ఆ ఫైల్ స్క్రీన్ పాత్ మనం ఏమైతే ఫోల్డర్కి పాత్ ఇస్తామో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నేను ప్రీవియస్లో ఇచ్చిన హోమ్ ఫోల్డర్ని తీసుకుంటున్నాను నేను. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ డిరైవ్ ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీస్ ఇవ్వకూడదు వాడికి. సపోజ్ నేను ఇమేజెస్ని బ్లాక్ చేస్తున్నాను వాడు క్రియేట్ చేయకుండా. సో క్రియేట్ చేశాను, హోమ్ పాత్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు వర్క్ గ్రూప్కి వెళ్ళి ఏ యూజర్కి ఇచ్చాము ఆ హోమ్ ఫోల్డర్ అనేది M2 అనే యూజర్ దగ్గరికి వెళ్ళి మనం లాగిన్ అవుదాం. సో లాగిన్. ఇప్పుడు ఏంటంటే
వీటి దగ్గర మనం రిడ్యూస్ చేసిన ఫోల్డర్ అనేది 200 MB. సో ఫోల్డర్లోకి వెళ్ళి వీటికి మనం ఇమేజ్ని తీసుకోకూడదు అని చెప్పాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుంటే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కాకుండా ఇమేజ్, ఇక్కడ బిట్ ఇమేజ్ అని ఉంది, దీన్ని తీసుకుంటున్నాను నేను. సో క్రియేట్ చేస్తుంటే ఏముంటుందంటే యూ నీడ్ పర్మిషన్ టు పర్ఫామ్ దిస్ యాక్షన్. అంటే వీడికి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్గా బ్లాక్ చేసాం. సో ఈ ఫైల్ స్క్రీనింగ్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి వీడియోని వీడు క్రియేట్ చేయకూడదు, లేదంటే వీడియో వీడి దగ్గర ఉండకూడదు. ఈ పర్టికులర్ యూజర్ దగ్గర మనకి ఆ ఇమేజ్ ఉండకూడదు, లేకపోతే ఒక టెక్స్ట్ ఫైల్ ఉండకూడదు అని కొన్ని బ్లాక్ చేస్తాం. అంటే ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ అంటాం. సో వాడికి విజిబుల్గా ఏమైతే ఉండకూడదో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం ఆ యూజర్కి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్గా స్టోరేజ్ రిపోర్ట్ని ఎట్లా మేనేజ్ చేస్తామనేది చూద్దాం. సో డొమైన్ కంట్రోలర్లో మనం ఏంటంటే ఫైల్ మేనేజర్లో టూల్స్లోకి వచ్చి ఇక్కడ ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్లో ఇక్కడ మనకి స్టోరేజ్ రిపోర్ట్ మేనేజ్మెంట్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీని మీద రైట్ క్లిక్ తీసుకొని జనరేట్ రిపోర్ట్స్లో, సో దీన్ని ట్యాప్ చేసుకుంటే రిపోర్ట్ జనరేట్ అవ్వడానికి మనకి ఒక వెబ్లో కనిపిస్తుంది అనమాట, ఒక పాపప్. సో ఇక్కడేం సెలెక్ట్ చేసుకోవాలి మనం, సెట్టింగ్ పేజ్లో అంటే సెట్టింగ్ ట్యాబ్లో ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్ అని ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేసుకుంటే అంటే బేసిక్గా మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్ ఏంటంటే ప్రీవియస్గా మనం ఏమైతే చేంజెస్ చేసామో అవి కనిపించడం కోసం. సో తీసుకొని ఈ రిపోర్ట్ ఫార్మాట్స్ మీకు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. సో ఓకే అట్లీస్ట్ 1 ఫోల్డర్ స్పెసిఫైడ్ స్టోరేజ్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో నేనేంటంటే కోటా యూసేజ్ కూడా తీసుకున్నాను. సో ఓకే చేశాను. సో ఇక్కడ ఏం చెప్తుందంటే స్కోప్లో కూడా వచ్చి స్కోప్లో యూజర్ ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెలివరీలో అవసరం లేదు. సో స్కోప్లో ఒకటి ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే చేశాను. సో ఎప్పుడైతే ఓకే చేశానో నేను ఇక్కడ పాపప్ మెసేజ్ వచ్చింది మనకి, ఏంటంటే వెయిట్ ఫర్ రిపోర్ట్స్ బి జనరేటెడ్ అని వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఓకే, ఈ గ్రీన్ కలర్లో జనరేట్ అయిపోతుంది అనమాట రిపోర్ట్. జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించింది అంటే మనం 2 క్లిక్ చేసాం, కోటా మేనేజ్మెంట్, ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్ అనమాట. ఇక్కడ ఒక రిపోర్ట్ని ఓపెన్ చేద్దాం. సో కోటా యూసేజ్ని ఓపెన్ చేస్తే ఒక విండో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ రిపోర్ట్ ఏంటంటే ప్రైవసీ. ఓకే, సో కోటా మేనేజ్మెంట్ రిపోర్ట్ మెషిన్ అనేది A1 యూజర్ మెషిన్. సో యూజర్ ఫైల్స్ నుంచి మినిమం కోటా యూసేజ్ పర్సంటేజ్ ఎంత అంటే 0, అంటే ఇప్పటి వరకు మనం ఏం యూజ్ చేసుకోలేదు ఆ కోటా మేనేజ్మెంట్ నుండి. సో కోటాస్ ఏం లేవు, అంటే ఆ రిపోర్ట్ ఫైల్ స్క్రీనింగ్ రిపోర్ట్ అనేది ఇలా ఉందన్నమాట ఇక్కడ. సో ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్కి వెళ్తే దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏ మెషిన్ నుంచి ఏ యూజరు అంటే బేసిక్గా యూజ్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది, మనమేం యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. సో డన్. ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ మనం బ్లాక్ చేసినటువంటి ఇమేజ్ని బ్లాక్ చేసాం కదా, అది కనిపించాలి, ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్లో జనరేట్ రిపోర్ట్స్ దగ్గర సెట్టింగ్స్ ట్యాబ్లో మనకి ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్ క్లిక్ చేసాం. స్కోప్లో ఇక్కడ ఒక హోమ్ ఫోల్డర్ని యాడ్ చేద్దాం.
ఎందుకంటే ఆ ఫోల్డర్ దగ్గర ఏమేమి చేంజెస్ చేసామో మనం చూడాలి. సో యాడ్ చేశాను, యాడ్, సారీ, ఆల్రెడీ యాడ్ చేశాం కదా. ఓకే, ఇక్కడ రిపోర్ట్స్ రెడీ అవుతున్నాయి అన్నమాట, వెయిట్ చేసాం. సో ఓకే, రిపోర్ట్స్ వచ్చేసాయి. ఆ, మనం చేసింది 12, 18, 12, 16. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇది ప్రీవియస్ రిపోర్ట్. సో ఫోల్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సి హోమ్ నుంచి వచ్చింది. సో ఇక్కడ ప్రీవియస్గా మనం ఈ హోమ్ ఫోల్డర్లో ఇమేజ్ని క్రియేట్ చేసేటప్పుడు వీడికి పర్మిషన్ లేదా అని ఎర్రర్ వచ్చింది. సో ఆ ఎర్రర్ డిస్ప్లే అవ్వాలి, బట్ సమ్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇది అవ్వట్లేదు. సో ఇక్కడ మన ఫోల్డర్లోకి వెళ్తే, సో ఇదిగోండి, ఈ జేపీజే ఫైల్స్ది వార్నింగ్ వచ్చింది. సో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ పూర్తిగా డిస్ప్లే అవ్వట్లేదు. సో బేసిక్గా మన రిపోర్ట్లో ఏం రావాలంటే, ఆ హోమ్ ఫోల్డర్ నుంచి మనం ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఆ ఇమేజ్ క్రియేట్కి వీడికి పర్మిషన్ లేదు, అడ్మినిస్ట్రేటర్ని కాంటాక్ట్ అవ్వని వచ్చింది. ఆ పర్మిషన్ వార్నింగ్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ రిపోర్ట్లో మనకి జనరేట్ అవుతుంది అనమాట, అది ఇక్కడ అవ్వలేదు. సో ఈ బేసిక్గా రిపోర్ట్ అనేది మనం ఇట్లా చూడొచ్చు అనమాట. దట్స్ ఇట్.